భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 2 రోజుల్లో వృషభ రాశి వారికి వారి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. వృషభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే వృషభ రాశి వారికి వారి జీవిత భాగస్వామి వల్ల మరో 2 రోజుల్లో ఏం జరగబోతోంది, మిగిలిన అంశాల్లో వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఈ సమయంలో కనిపించబోతున్నాయి, అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి వారు చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక మృదువైన స్వభావం కలిగి ఉంటారు. జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషితో ముందుకు సాగుతారు. తమ ఆలోచనని బయటికి చెప్పరు. అలాగే ఇతరుల ఎత్తులకి లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పును కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును కూడా పొందుతూ ఉంటారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా ఈ వృషభ రాశి వారికి అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు. అయితే ఒక స్థాయికి వచ్చినా కానీ వీరికి పాత అలవాట్లు పోవు. ఆత్మీయులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా వీరి జీవితంలో కొన్ని సందర్భాలు వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అయితే వృషభ రాశి వారికి మరో 2 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వారి జీవిత భాగస్వామి వల్ల వీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి జీవితానికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఈ రాశికి చెందిన పురుషులకు వారి జీవిత భాగస్వామి వల్ల ఇరుగు పొరుగు వారితో విభేదాలు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మీ జీవిత భాగస్వామి ఇరుగు పొరుగు వారితో గొడవ పడ్డం, తనకి మద్దతుగా మీరు నిలవడం వల్ల వారితో మీరు కూడా గొడవపడి మీ మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకోవడం అనేది కనిపిస్తుంది. అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు కలిసి ఉన్నారు. ఇరుగు పొరుగు వారుగా మీ మధ్య సఖ్యత అనేది ఎక్కువగా ఉంది. కానీ ఈ సమయంలో జీవిత భాగస్వామి కారణంగా మీరు విడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వృషభ రాశికి చెందిన పురుషులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి వారితో గొడవ పడినప్పుడు తనకి సపోర్ట్ చేస్తూ అలాగే విరోధాన్ని పెంచుకోకుండా సామరస్యంగా ఆ గొడవను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటేనే మనం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే ఏదైనా సందర్భాల్లో వారు మనకి హెల్ప్ చేసే వారిగా కూడా ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వల్ల ఈ ప్రతికూల అంశం కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశికి చెందిన వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగిలిన అంశాలలో చూసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. పని భారం పెరుగుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులైతే కనిపిస్తున్నాయి. తాత్కాలికంగా వేరే ప్రదేశాల్లో వీరు పని చేయవలసి వస్తుంది. దీని కారణంగా మీలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. కీలకమైన కెరియర్ నిర్ణయాలను ఈ సమయంలో వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగస్త్రీ ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. మీ మాటలను, మీ పద్ధతిని నియంత్రణలో ఉంచుకోండి. ఇకపోతే ఈ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే సగటు ఫలితాలు కనిపిస్తున్నాయి. సంపాదన అధికంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించి మీరు అనవసర ఖర్చులు కూడా ఈ సమయంలో పెట్టబోతున్నారు. పెట్టుబడులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించి డబ్బును పొదుపు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. అధిక పెట్టుబడులకు ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరగడం మూలంగా బీపీ పెరగడం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వీరు ఎదుర్కోవడం అయితే కనిపిస్తుంది. అలాగే అనారోగ్య ఆహారం తీసుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాబట్టి మీరు మీ ఆహారపు అలవాట్లలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక ఈ సమయంలో చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం చూస్తే జీవిత భాగస్వామి వారి ప్రయత్నాల్లో విజయం సాధించడంతో కుటుంబ జీవితం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు మీ భాగస్వామి నుండి బలమైన మద్దతు కూడా పొందుతారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఈ విధంగా అనవసర ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి దూర ప్రయాణాలు సరిగ్గా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇక వ్యాపార యజమానులను చూసుకున్నట్లయితే విజయం కోసం అధికంగా కష్టపడాలి. ఎందుకంటే ఈ సమయంలో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం అమ్మకాలపై పడుతుంది. అమ్మకాలు క్షీణత అనేది కనిపిస్తుంది. భాగస్వాములు శ్రేయోభిలాషులు మద్దతును మీరు పొందుకున్నట్లయితే మీకు అమ్మకాలు పెరుగుతాయి. పెట్టుబడులను ఈ సమయంలో అధికంగా పెట్టకపోవడమే మంచిది. వ్యాపారంపై అధికంగా దృష్టి పెట్టడం వల్ల ఈ సమస్యలన్నింటినీ అధిగమించి వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే కొంచెం సవాలుతో కూడుకున్న సమయం అని చెప్పుకోవాలి. చదువు కంటే కూడా విరోధంపై దృష్టి పెడతారు. టీనేజ్ పిల్లలు చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు ఆసక్తి చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మెరుగైన ఫలితాలు సాధించడానికి ఈ వినోద కార్యక్రమాలు తగ్గించుకోవడం, అలాగే చదువుపై శ్రద్ధ పెంచుకోవడం అనేది వృషభ రాశి వారి విద్యార్థులకు చాలా అవసరం. ఇక పోటీ పరీక్షలు రాసేవారు కూడా ఉన్నత ఫలితాలు పొందడానికి, వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి వివాహం గురించి చూసుకున్న వారికి వివాహ యోగం ఉన్నప్పటికీ మరికొంత సమయం వేచి చూడాలి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మరికొంత కాలంలో దీని గురించి సంబంధించిన శుభవార్త వినబోతున్నారు. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ఆలోచన చేస్తున్న వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి అద్భుత అవకాశాలు పొందబోతున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాల కోసం కానివ్వండి, ఉన్నత చదువుల కోసం కానివ్వండి, వ్యాపార అవకాశాల కోసం కానివ్వండి, ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా వృషభ రాశి వారి జాతకంలో కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు, రాజకీయాల్లో ఆసక్తి ఉన్నవారు ఈ సమయంలో మంచి పదవులు పొందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వృషభ రాశి వారికి భాగస్వామి మూలంగా ఒక సమస్య అయితే రాబోతోంది. అలాగే వారికి మిగిలిన అంశాలలో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించాలి, దాన ధర్మాలు చెయ్యాలి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది. కాబట్టి మీరెన్నో శుభ ఫలితాలని పొందుతారు అని చెప్పొచ్చు. సో చూశారు కదండి, వృషభ రాశి వారు మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో ఏం జరగబోతోంది, అలాగే మిగిలిన అంశాలలో గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధన, అలాగే పూర్తి వివరాలేంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.